హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఆలు సమోసా అండ్ గ్రీన్ చట్నీ ఎలా చేయాలో ఈ రెండిటి ప్రాసెస్ నేను చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. దీంట్లో నేను వాడింది కొంచెం గోధుమ పిండి, కొంచెం మైదా పిండి వాడి చేశాను. ఇది పిల్లలకు బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. గ్రీన్ చట్నీ చాలా ముందుగా మనం ఒక జార్ తీసుకొని అల్లం, వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ మనకు తగినట్టు వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కొంచెం సాల్ట్ కూడా వేసాను ఫ్రెండ్స్. ఈ మొత్తము గ్రీన్ చట్నీ కోసం ఈ ప్రాసెస్. 4 ఐస్ క్యూబ్స్ కంపల్సరీ. మిక్సీ పట్టేటప్పుడే నిమ్మరసం వేసుకోవాలి, స్కిప్ అయిపోయింది. చూసారా చట్నీ ఎంత గ్రీన్గా ఉందో. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి ఆయిల్ వేడెక్కాక వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై బాగా అయ్యాక పసుపు, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను కరివేపాకు సన్నగా తరుపుకున్నాను ఫ్రెండ్, ఎందుకంటే ఆలులో స్టఫింగ్, సమోసా స్టఫింగ్ కదా, అందుకోసం. కరివేపాకు కూడా బాగా వేగిపోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా వేగాలి. అప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసి ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసుకొని మనం ముందుగానే ఉడకబెట్టి స్మాష్ చేసుకున్న ఆలుని దాంట్లో వేసుకొని తాలింపులు వేసుకొని కలుపుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. మనం కొంచెం గోధుమ పిండి, కొంచెం మైదా తీసుకొని కొద్దిగా సాల్ట్, వామ వేసుకొని బాగా కలిపి నెయ్యి అయినా నూనె అయినా పొడి పిండిలోనే ముద్ద వచ్చేంత వరకు కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మనం చాలా గట్టిగా పిండి కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా చపాతీలాగా రౌండ్ చేసుకొని దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఇలా 2 భాగాలుగా డివైడ్ చేసి ఇప్పుడు 1 సైడ్ అటు తీసుకొని అటు హాఫ్కి ఫోల్డ్ చేయాలి. వాటర్ అప్లై చేయాలి అవి అంటుకోవడానికి. కొసని కొంచెం ఆ కార్నర్ని గట్టిగా కొంచెం ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఆలు స్టఫింగ్ ఉంటుంది కదా, చల్లారి ఆ ఆలు స్టఫింగ్ దీంట్లో పెట్టుకోవాలి. ఎప్పటికైనా ఆలు స్టఫింగ్ చూడండి, తడి అనేది ఉండకూడదు, పొడిగా ఉండాలి. అప్పుడే మనకు సమోసా బాగా వస్తుంది. చూడండి, మళ్ళీ ఆ వాటర్ అప్లై చేసేసి ఈ ఆలు సమోసాని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. రౌండ్ స్టెప్ ఇలా కొంచెం గట్టిగా ఒత్తుకుంటే స్టిఫ్ అయిపోయింది. వాటర్ కంపల్సరీ, వాటర్ అప్లై చేసుకోవాలి లైట్గా. కానీ ఆలులో వాటర్ ఉండకూడదు. ఆలు గ్రేవీ ఎప్పుడు పొడిగానే ఉండాలి. ఇంకో సమోసా చేసి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్. ఇప్పుడు స్ట్రైట్గా మనకు కావాలంటే స్ట్రైట్గా కూడా వాటర్ రాసుకోవచ్చు. ఈ సమోసాని బాగా అబ్జర్వ్ చేయండి. మనం సమోసా చేసినాక ఒక 10 మినిట్స్ గాలికి వదిలేయాలి, కొంచెం చల్లారాలి. అండ్ చపాతీ మందం కూడా మరీ పత్లాగా కాకుండా మరీ లావుగా కాకుండా చేసుకోవాలి. పొడి పిండిలో ఆయిల్ వేసుకొని మనం కలుపుకున్నప్పుడు ఇలా ముద్ద కడితే ముద్ద అవ్వాలి, అంతేకాని ఆయిల్తోనే ముద్దలాగా కలుపుకోకూడదు. ఇలా జస్ట్ పిండి మనం పొడి పిండి పట్టుకుంటే విడిపోయిద్ది. కానీ ఆయిల్ వేసి నెయ్యి వేసి మనము కలిపి పట్టుకుంటే ముద్దలాగా అయిపోయింది. ఆ కండిషన్ అలా ఉండాలి పిండి. చూసారా, ఇంకో సమోసా కూడా చేసేసా. సమోసాలు చూడండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ ఏంది అక్క అట్లుంది అని అనుకోవద్దు. ఆల్రెడీ మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో సమోసానే పంపించాను. స్కూల్కి సమోసా తీసుకుని వెళ్ళారు. వాళ్ళ సమోసాలు అయిపోయాక నేను నా కోసం వీడియో కోసం చేసిన సమోసాలు ఇవి. నా కడాయి గురించి కూడా కామెంట్ చేయొద్దు. ఇది ఓన్లీ డీప్ ఫ్రై ఐటెం కోసమే వాడతాను. నేను ఎక్కువ డీప్ ఫ్రై ఐటమ్స్ అవన్నీ బాగా చేస్తాను. ఇంకా సరేలేండి, సమోసా గురించి మాట్లాడుకుందాం. సమోసాని ఎక్కువ హీట్ ఆయిల్లో వేయకూడదు, తక్కువ హీట్లో ఉండాలి. మన గులాబ్ జాములు ఉంటాయి కదా, వేయించుకునేటప్పుడు అలా సిమ్లో పెట్టుకొని సమోసా వేయించుకోవాలి. అప్పుడు మనకు మంచిగా కరకరలాడుతూ సమోసాలు వస్తాయి. మనం ఎంత సిమ్లో పెట్టుకొని ఎంత ఎక్కువసేపు మనం డీప్ ఫ్రై చేసుకుంటే అంత బాగా సమోసా క్రంచీగా వస్తుంది. చూడండి ఎలా వచ్చాయో.